హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను సేస్ 413 వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ 6 AM టు 9 AM. అంటే వర్క్స్, లంచ్ బాక్స్ ప్రిపరేషను, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఎలా అవుతుంది ర్యాండమ్గా అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్, నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చా అనే క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ మనము ఏం లంచ్ బాక్స్కి, ఏం బ్రేక్ఫాస్ట్కి ఫుడ్ అనేది ఉందో దాన్ని అయితే ముందు చెప్పుకుందాం. దాని తర్వాత వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఫర్మెంటెడ్ రైస్ తీసుకుంటాను, ఎందుకంటే నైటే దాన్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను. దాని తర్వాత లంచ్ బాక్స్కి వచ్చి వెజిటేబుల్ పులావ్ చేస్తాను, దానికి కాంబినేషన్గా పెరుగు చట్నీ. స్నాక్ వచ్చి పపాయ అండ్ స్వీట్ కార్న్ దాన్ని తీసుకున్నాను ఈరోజు స్నాక్స్ బాక్స్కి. దాని తర్వాత వీడియోలోకి వచ్చినట్లయితే టాపిక్ అంటే ఇదేనండి, యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను, దాని తర్వాత యూట్యూబ్ని స్టార్ట్ చేసే వాళ్ళకి మనీ వెంటనే వచ్చేస్తుందా రాదా అనే క్వశ్చన్స్ కూడా నేను మీతో ఆన్సర్ అయితే ఇస్తాను. ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు వీడియోస్ చూస్తాము, మూవీస్ చూస్తాము మొబైల్లో, అదే ఎఫర్ట్ కొంచెం మనం ఏమైతే వర్క్ చేస్తున్నామో దాని వీడియో షూట్ చేసి వాయిస్ ఓవరు సాంగ్స్ రిలేటెడ్ దేనికుంటుందో దానికి అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు క్లిక్ అవ్వకపోయినా, ఇప్పుడు మానిటరైజర్ అవ్వకపోయినా నెక్స్ట్ ఒక 1 year కానీ 2 years కానీ ఎప్పటికైనా అవుతుంది కదా. ఖాళీగా ఉండడం బదులు ఇది చేసుకుంటే మీకు ఒక టైం పాస్ అయినట్లు ఉంటుంది, మనకు ఒక మెమరీ కూడా క్రియేట్ అయినట్లు ఉంటుంది. అంటే మనం ఒకప్పుడు ఇది చేస్తాము, ఆ వర్క్ అయితే అప్పుడు చేస్తాము, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేదాన్ని మనకు వీడియోస్ ఉంటాయి కదా, అది ఒక మెమరీగా ఉంటుంది. మనకి టైం అనేది దీంట్లో ఎంగేజ్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడే నేను దీంట్లో మానిటరైజ్ అయిపోయి మనీ ఎర్న్ చేసి లక్షలు కోట్లు అనేది ఎర్న్ చేస్తుంటారు చాలామంది. మేము ఇల్లు కట్టేసాము, కారు కొనుక్కున్నాము, మంచిగా డబ్బు దీంట్లో వచ్చింది అనేసి వీడియోస్ పెడుతుంటారు. నేనైతే ఆ రీజన్కి అయితే చేయలేదు. నాకు తెలిసి మంచి కంటెంట్ ఉంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మానిటరైజ్ అవుతారండి, ఇది నా నమ్మకం. ఇంకొక రీజన్ ఏంటంటే, యూట్యూబ్నే ఎందుకు స్టార్ట్ చేయాలి, మీకు టైం పాస్ అవ్వాలంటే మీరు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోవచ్చు కదా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే జాబ్స్ కూడా చాలా ఉన్నాయి కదా, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు కదా అని చాలామంది క్వశ్చన్ వేయచ్చు. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్తే దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది. యూట్యూబే ఎందుకు, బయట వర్క్స్ ఎందుకు వద్దనుకుంటున్నానంటే, బయట వర్క్ అయితే ఈ టైం నుంచి ఈ టైంకి చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, టైం మేనేజ్మెంట్ అనేది దానికి చాలా ఉంటుంది. మనకి కిడ్స్ ఉంటారు, వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇంటి పనులు ఉంటాయి, తర్వాత ఈ విధంగా లంచ్ ప్రిపరేషను, బ్రేక్ఫాస్ట్ అన్నీ లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. కాబట్టి మనము ఆ టైంలో ఆ వర్క్ చేయడానికి మనకు అంత సఫిషియంట్ టైం అనేది దానికి మనము ఇవ్వలేము. అందుకనేసి యూట్యూబ్ అనుకోండి, మనకి ఎప్పుడు ఖాళీగా ఉంటే రికార్డ్ అవుతూ ఉంటుంది, దాన్ని సేవ్ చేసి పెట్టుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మనం నైట్ కానివ్వండి, మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అప్లోడ్ చేసుకుంటాం. అంటే ఇది ఇప్పుడే చేయాలి, ఇది ఇప్పుడే అప్లోడ్ చేయాలి, చేయకపోతే మీరు దీంట్లో వెళ్ళిపోవాలి అని జాబ్ తీసేసినట్లు తీసేయలేరు కదా. ఇది మన ఓన్ కంటెంట్, ఇది మన చేతిలో ఉండే పనే కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదే బయట వర్క్స్ అయితే హయ్యర్ అథారిటీస్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్లు చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన వర్క్ని ఆ టైం లోపల కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసి ఇవ్వాలి. లేదంటే మీరు సరిగ్గా చేయడం లేదనేసి వాళ్ళు వర్క్లో నుంచి కూడా తీసేయచ్చు. దాని తర్వాత మీకు ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఇంటిని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ అట్లా వర్క్ని చేయాలంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఈ యూట్యూబ్ని స్టార్ట్ చేయడం అంటే మనమేమి అంత ప్రెషర్ అయితే తీసుకోం దీనికి, పిల్లల్ని చూసుకుంటూనే ఇది చేసుకుంటాం. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళ జాబును కూడా వదిలేసి యూట్యూబ్లోనే మంచిగా వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ మొత్తం యూట్యూబ్లోనే పెట్టి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నారు, దాంట్లోనే మనీ ఎర్న్ చేస్తున్నారు. అంటే మొత్తం ఫోకస్ మొత్తం దాంట్లోనే పెట్టి అలా చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే యూట్యూబ్లో అంత మంచి కంటెంట్ పెడితే వ్యూస్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మనీ కూడా తొందరగా మీరు ఎర్న్ చేయొచ్చు. ఇలా బయట వర్క్ చేయకుండా ఇలా యూట్యూబ్ చేయడానికి రీజన్ అయితే అదే ఉంటుంది అందరికీ, ఆల్మోస్ట్ ఈవెన్ నాకు కూడా. దాని తర్వాత అయితే నేను ఇప్పుడే యూట్యూబ్ని స్టార్ట్ చేశాను.
నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే అంటే నాకు వీడియోస్లో చూసింది, తర్వాత కొంతమందికి అయి ఉంటుంది కదా, దాంట్లో నుంచి కొంచెం నాకు తెలిసినలో నాలెడ్జ్ని మీకు కొంచెం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కొన్ని వీడియోస్ ఉంటాయి, వాటిల్లో నేను ఒక 1 మంత్కి మానిటరైజ్ అయిపోయాను, 100 డేస్కి ఇలా మానిటరైజ్ అయ్యాను అనేసి చాలామంది చెప్తుంటారు. వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. దాన్ని చూసి చాలామంది అయితే మనం 1 ఇయర్ అయింది స్టార్ట్ చేసి, ఇంకా మనమైతే ఇంకా గ్రోత్ అవ్వలేదే, సబ్స్క్రైబర్స్ పెరగలేదే, వ్యూస్ ఇంకా రాలేదే అనేసి ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ వీడియోస్ని తీసుకొచ్చి వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేసి తొందరగా మానిటరైజ్ అయిపోయి అప్లోడ్ చేసుకుంటుంటారు. కాబట్టి సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరగడము, వ్యూస్ రావడము, మనీ తర్వాత ఎర్న్ చేయడము ఇదంతా జరుగుతుంది. వాళ్ళకి అప్పటికప్పటికే అవి వస్తుంది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో సంబంధించిన వాళ్ళు రిపోర్ట్ కొట్టారంటే వాళ్ళకి బ్లాక్ లిస్ట్లో పడిపోతుంది. వాళ్ళకి అంత దాని తర్వాత వీడియో గ్రోత్ అనేది అంత ఉండదు, ముందున్న దానికన్నా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక సామెత ఉంది చూడండి, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అంటారు కదా, ఆ టైప్ అయిపోతుంది వాళ్ళకి. అంత ఇదిగా తొందరగా అయిపోతే ఏది తొందరగా వచ్చింది తొందరగానే పోతుంది. లేట్గా వస్తే అది ఎంత కష్టమైనా సరే లేట్గా మీరు చేసుకున్నారంటే లాభం కూడా అంత మంచిగా ఉంటుంది మీకు. ఇలా చేయొద్దండి ఎవ్వరు కానీ. వాళ్ళ ఓన్ కంటెంట్ని నమ్ముకుంటే మంచిగా మనీని కూడా ఎర్న్ చేయొచ్చు. సబ్స్క్రైబర్సు ఊరికే నాది సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే వాళ్ళకి అంత అవసరం ఏముంది? నీ ఛానల్లో ఉండే కంటెంట్ ఏముందనేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు మంచి కంటెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే వీళ్ళు ఈ టాపిక్ అయితే తీసుకున్నారు, మనము దీంట్లో మనం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి కాబట్టి మనం వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందామని వాళ్ళకి థాట్ ఉంటుంది. అంతే తప్ప మనం సబ్స్క్రైబ్ చేయండి అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేరు. ఇది నాకు తెలిసింది. నేను కూడా అలాగే అనుకుంటాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడే మనీ ఎర్న్ చేసే ఆశ అయితే లేదు. ఒక 2 ఇయర్స్ కానివ్వండి, ఒక 5 ఇయర్స్ కానివ్వండి, ఎప్పటికైనా అవుతుంది. అయ్యి మనం మంచిగా మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. దాని తర్వాత అయితే జనరల్గా మన ఛానల్లో అయితే చాలామంది ఫోకస్ ఏం చేస్తున్నారంటే వెయిట్ లాస్ పైనే ఆల్మోస్ట్ అందరూ థాట్ అంతా దానిపైన ఉంది. ఇది తినండి మార్నింగ్తో, ఆఫ్టర్నూన్ ఇది తినండి, డిన్నర్కి ఇది తినండి, తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండండి అనేసి చాలామంది చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నారు. గూగుల్లో కూడా చాలా ఉంటుంది మనం సెర్చ్ చేస్తే. కానీ మన ఛానల్లో వచ్చి ఇప్పుడు దాల్ తీసుకోండి, దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అంటే కొన్ని వెజిటేబుల్స్కి, తర్వాత దాల్స్కి, దాని తర్వాత ఈ మీట్కి, వీటిలో ఎంతెంత ప్రోటీన్ ఉంటుంది అనేది నేనైతే డైలీ మీకు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, చెప్తాను. దాని తర్వాత న్యూస్ కంటెంట్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి కమింగ్ వీడియోస్లో. దాని తర్వాత సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి చాలామంది షేర్స్లో ఇన్వెస్ట్ పెడుతుంటారు కదా, దానికి కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఏ షేర్ అయితే ఇప్పుడు గ్రోత్ అవుతుంది, కొంచెం మంచిగా గవర్నమెంట్ షేర్స్ ఉంటాయి కదా, వాటిలో దేంట్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచిగా గ్రోత్ అవ్వచ్చు, మంచి ప్రాఫిట్ని అయితే ఎర్న్ చేయొచ్చు అనేది నాకు తెలిసినంత నాలెడ్జ్ మీకు చెప్తాను. వెన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెర్న్ దట్. దాని తర్వాత అయితే ఇక్కడ మొత్తము లంచ్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి మొత్తం ప్రిపేర్ అయితే అయిపోతుంది. వెజ్ పులావ్ అయితే సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను, క్యారేజ్ అయితే పెట్టేశాను. దానికి పెరుగు చట్నీ కూడా సపరేట్గా చేసి పెట్టేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. మన వీడియోలో చూశారు కదా, నేను అలాగే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూస్తున్నట్లయితే స్వీట్ కార్న్, ఫర్మెంటెడ్ రైస్, వెజ్ పులావ్, యాపిల్, పపాయ. ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.